హాయ్, దిస్ ఈజ్ విష్ణు. టుడే టాపిక్ వచ్చి మీరు ఆల్రెడీ తమిళలో చూసింటారు, NIAT నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఇది ఎలా ఉండబోతుంది, కెరీర్ ఎలా ఉంటుంది, ఐఐటీస్ కంటే మంచిదా, జాబ్స్ ఎలా ఉంటాయి, స్టాఫ్ ఎలా ఉంటారు, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఇలా ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి ఇలా డిస్కస్ చేద్దాం. NIAT గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబోతుంది, ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ మీకు ఎప్పుడు రాదు. కానీ మనం బేసిక్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఏం చూస్తాం, కరికులం ఎలా ఉంది, స్టాఫ్ జాబ్స్ ఎలా ఉన్నాయి, హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయా లేవా అని చూస్తాం. ఇది 4 years కోర్స్ అనమాట. 4 years అయిపోయినాక బిట్స్ బిలాన్ అనే కాలేజ్ నుంచి డిగ్రీ కూడా ప్రొవైడ్ చేస్తారు, బీటెక్ డిగ్రీ కూడా ప్రొవైడ్ చేస్తారు. 4 years కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాంటి సబ్జెక్ట్స్ రావన్నమాట. ఇంకా ఓన్లీ సాఫ్ట్వేర్కి సంబంధించిన సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్కి ఏం కావాలో ఆ సబ్జెక్ట్స్ మాత్రమే అంటున్నాయి. సాఫ్ట్వేర్ అంటున్నా, ఇది ఓన్లీ స్పెసిఫిక్గా CSE వాళ్ళకి మాత్రమే అనమాట. ఇలా కరికులం చూసుకున్నట్లయితే ఫస్ట్ 10 months ఇండస్ట్రీకి బేసిక్ నాలెడ్జ్ అనేది ఏం కావాలో అనేది నేర్పిస్తారనమాట వీళ్ళు. ఇప్పటి వరకు మీరు ఏం చదివారో అది అప్లై చేయడానికి పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి అన్నమాట. పెయిడ్ ఇంటర్న్షిప్ అంటే నువ్వు వాళ్ళకి పే చేయటం కాదు, వాళ్ళు నీకు పే చేస్తారు స్టైఫండ్లా 10,000 20,000. సో ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అనేది నీకు వస్తుంది అనమాట. ఆల్రెడీ 300 స్టూడెంట్స్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ చేస్తున్నారన్నమాట. మొత్తం 1000 స్టూడెంట్స్ అయితే 300 స్టూడెంట్స్కి ఆల్రెడీ ఇంటర్న్షిప్స్ వచ్చాయన్నమాట ఫస్ట్ ఇయర్లోనే. ఇంటర్న్షిప్ అయిపోయినాక మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది. తర్వాత మీరు స్పెషలైజేషన్ తీసుకోవచ్చు, AI, మిషన్ లెర్నింగ్ అలాంటివి. ఎంటైర్ ఈ కోచింగ్ చూసినాక నాకు అనిపిస్తుంది, నా అప్పుడు ఎందుకు ఈ ఆపర్చునిటీ రాలేదనిపిస్తుంది. సో నువ్వు కూడా తర్వాత ఫీల్ కావకు, ఇప్పుడే జాయిన్ అయ్యి. ఇప్పుడు కరికులం గురించి చూసినాం, ఇప్పుడు స్టాఫ్ గురించి చూద్దాం. స్టాఫ్స్ ఎలా ఉంటారంటే టాప్ కంపెనీస్లో చేసిన వాళ్ళు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీకు స్టాఫ్గా వస్తారు. ఇలాంటి ప్రొఫెసర్ ఎంటైర్ కాలేజ్లోనే ఒక్కళ్ళు ఉంటే గ్రేట్ అనుకుంటాం. అంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి ఒక ప్రొఫెసర్ ఉంటాడు. అంటే ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి మీరు. దాంట్లోనే ఇంకో పాయింట్ ఏంటంటే మెంటర్స్ ఉంటారు అనమాట. 1-on-1 మెంటర్ ఉంటారు, బ్యాచ్ మెంటర్ ఉంటారు అనమాట. 1-on-1 మెంటర్ అంటే ఏంటంటే నువ్వు కరెక్ట్ వేలో అవుతున్నావా, కరెక్ట్ చదువుతున్నావా, నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నావు అంతా, ఇదంతా బాధ్యత అంతా వాళ్ళదనమాట. బ్యాచ్ మెంటర్ అంటే ఒక 10 members కలిపి ఒక బ్యాచ్కి మెంటర్ ఉంటారు అనమాట. ఆ మెంటర్ ఈ బ్యాచ్ కరెక్ట్ వేలో పోతుందా అనేది చూస్తారు అనమాట. ప్రతి ఫెసిలిటీస్ సూపర్ ఉంటుంది అనమాట. నువ్వేం టెన్షన్ తీసుకోక, హై పేయింగ్ జాబ్స్ కూడా ఉంటాయి. ఇన్స్టిట్యూషన్ అనేది 3000+ కంపెనీస్తో టైఅప్ అయి ఉందన్నమాట. జాబ్ రావటం కాదు, జాబ్ క్రియేటర్ కావచ్చు అనమాట. జాబ్ క్రియేటర్ అంటే నీకంటూ ఓన్ స్టార్ట్అప్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. అంత సపోర్ట్ వీళ్ళు నీకు ప్రొవైడ్ చేస్తారు. అంతా చెప్పినాక కూడా నీకు ఒక డౌట్ వస్తుంది అనమాట బ్రెయిన్లో, నిజంగా బాగుంటుందా అంటే నిజంగా బాగుంటుంది. నీకు యావరేజ్ శాలరీ IITస్కి వచ్చే కంటే ఎక్కువ శాలరీస్ వస్తాయి, ఎక్కువ ప్యాకేజెస్ వస్తాయి. నువ్వు చదివేది ఒక గోల్డ్ మైండ్ మీద అనమాట. ఇలాంటి కరికులం అనేది ఎక్కడ దొరకదు అనమాట. నీకు డిగ్రీ సర్టిఫికేట్ కూడా బిట్ బిలాన్ నుంచి వస్తుందంటే అర్థం చేసుకో. నెక్స్ట్ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నీకు, నీ ఫ్యామిలీకి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.